ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 31:24. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనమందరం కూడా మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకని అంటే మనము అందరము కూడా యెహోవా కొరకు కనిపెట్టుకునే వారము కాబట్టి దేవుడు ఈ దినమున వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు ఏ పరిస్థితిలో కూడా అధైర్యపడకండి, మీరు నిబ్బరముగా ఉండండి. ప్రతి పరిస్థితిలో నేను మీకు తోడుగా ఉండి, మీరు నా యొక్క బిడ్డలుగా ఉన్నారు కనుక, మరి నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అధైర్య చెందొద్దు, మీరు నిబ్బరం కలిగి సంతోషముగా ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించి ఉల్లాసించడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయడి. ఆయన మన పరిస్థితుల అన్నిటినీ కూడా చక్కపరిచి మన మనసుకు ధైర్యము తెచ్చి మనము నిబ్బరముగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తారంట. అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి మరి సంతోషముగా ఆయనని స్తుతించాలి, ఆనంద గానముతో ఆయనని స్తుతించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనలో ఎవరైతే అధైర్యముగా ఉన్నారో, మరి నిబ్బరము లేక ఉంటూ ఉన్నారు, వారందరితో దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. మీరందరం కూడా మనసున ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరము కలిగి ఉండండి. ఎందుకంటే మీరు నన్నే నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవితాలలో నేను గొప్ప కార్యాలు చేసి మీ జీవితాలని కడతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేవుడు మన జీవితాలను కట్టేవారు, మన జీవితాలు బాగు చేసేవారు, మనకి ధైర్యాన్ని తీసుకొచ్చేవారు, మనకి నిబ్బరాన్ని ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడును మనము ఆరాధిస్తున్నాము, పూజిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినమున ఆయన మనకి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన ధననిధి, మీ కోరికల అన్నిటిని కూడా దేవుడు తీర్చునుగాక. ప్రార్థించుకున్నానండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితంలో మేము ధైర్యముగా నిబ్బరముగా ఉన్నాము అంటే అది కేవలము మీ యొక్క కృప, మీ యొక్క కనికరముతోనే ఈ విధముగా ఉన్నాము నా ప్రభువా. మరొకసారి మీరు మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని ఎంతగానో పురుకొల్పుతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమన్నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారినైనా వారి యొక్క జీవితాల్లో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు చేయు పనుల్లోని, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య నాయన, ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. యేసయ్య, డాక్టర్స్ని, పోలీస్ వారిని, శానిటరీ వారిని భద్రపరచండి నా ప్రభా. కరోనా కానీ, ఒమిక్రాన్ కానీ ఏది రాకుండా సహాయం చేయండి. నా దేశంలో నా ప్రభా మీ హస్తం ఉంచి ఆయన ఎక్కడా కూడా నా ప్రభా, నా తండ్రి, మరి ఏ వైరస్ కూడా విజృంభించకుండా సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలందరూ చక్కగా చదువుకొని మంచిగా పాస్ అవ్వడానికి, అలాగే నా ప్రభా
ఎవ్వరు కూడా నాయన ఎటువంటి అనారోగ్యము వాటిల్లకుండా ఆరోగ్యముగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బంది పడుతున్నారో వారితో మీరు మాట్లాడారు ఈరోజు నాయన. ఎవరైతే నాయన దిగులుగా ఉన్నారో వారితో మీరు మాట్లాడారు. ఎవరైతే వారి జీవితంలో ధైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహతో ఉన్నారో వారితో మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలో నా తండ్రి ప్రతి బిడ్డని ఆదరించి నడిపిస్తూ ఉన్నారయ్యా. అయ్యా నా ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడివి, మాతో మాట్లాడే దేవుడు, సజీవుడివి అని నా ప్రభు మరొకసారి రుజువుపరుచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.